వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు కోడింగ్ చేస్తున్నారా? కోడింగ్ నేర్చుకుంటున్నారా? అయితే మరి కోడింగ్ ద్వారా డబ్బులు సంపాదించడం ఎలా తెలియట్లేదా? అదేనండి, మీ కోడింగ్ స్కిల్ని మానిటైజ్ చేయడం ఎలానో తెలియట్లేదా? అయితే ఈ వీడియోలో కొద్ది వరకు తెలుసుకుంటారు. సో మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. ఇంతేనా అంటే ఇంకా చాలా ఉంటాయి సంపాదించుకోవడం కోడింగ్ ద్వారా. నేను కొన్ని ఇక్కడ డిస్క్రైబ్ చేస్తాను. సో ఏ విధంగా అనేది మేక్ మనీ ఫ్రమ్ కోడింగ్. ఫస్ట్ ఫ్రీలాన్సింగ్. మనం ఫ్రీలాన్సింగ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు కోడింగ్, ఎందుకంటే కోడింగ్ స్కిల్ ఫ్రీలాన్సింగ్ చాలా చేసుకోవచ్చు మనం. సో కోడింగ్ స్కిల్ని కూడా మనం ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. లైక్ ఏంటి, ఇప్పుడు మీకు వెబ్ డెవలప్మెంట్ వచ్చు. సో మీరు ఏం చేయాలి మరి? వెబ్ డెవలప్మెంట్ వస్తే వెబ్ డెవలప్మెంట్ మీకు దగ్గరలో ఉన్న, సపోజ్ అంటే నీకు చెప్తున్నా, రెస్టారెంట్ కావచ్చు, తర్వాత ఇంకా ఏదైనా స్కూల్, కాలేజ్, ఇంకా ఏదైనా తీసుకోండి. జనరల్గా వాళ్ళకు డైరెక్ట్ నేను వెబ్సైట్ చేసిస్తాను అని చెప్పండి. మీకు నచ్చితే ఉంచుకోండి, ఫస్ట్ చేసేయండి. స్టార్టింగ్లో తక్కువ డబ్బులైనా కానివ్వండి, స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీ దగ్గర స్కిల్ ఉందని వాళ్ళకెలా తెలుస్తుంది? ఫస్ట్ మీరు వర్క్ చేయాలి. వర్క్ చేసి ఇస్తే వాళ్ళు ఇంకొకటి చెప్తారు, లేకపోతే వాళ్ళే నచ్చితే వాళ్ళే డబ్బులు ఇచ్చేసి మెయింటైన్ చేయించుకుంటారు. సో అందుకే వెబ్ డెవలప్మెంట్ కావచ్చు. ఇంకోటి, ఇప్పుడు యాప్ ఉంది, యాప్ డెవలప్మెంట్ వచ్చు మీకు. ఓకే, సో మీకు ఆండ్రాయిడ్ యాప్ చేయడం వచ్చు అనుకుందాం, ఏదో ఒక యాప్ డెవలప్మెంట్ మనకు సంబంధించి. సో మీరు ఏం చేస్తారు? రెస్టారెంట్కి సంబంధించి కావచ్చు, ఏదైనా యాప్ క్రియేట్ చేసిస్తారు, డెవలప్ చేసిస్తారు. సో దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంతేనా మరి మన దగ్గరనే ఎత్తుకోవాలంటే లేదు. మీకు ఎక్స్పీరియన్స్ ఉందని, అంటే మీరు బాగా చేస్తున్నారనుకోండి, సపోజ్ మీరు చేస్తున్నారు. సో ఇప్పుడు అన్ని ఫ్రీలాన్సింగ్ స్కిల్ మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది దాంట్లో. సో అప్పుడు మీకు బాగా ఏంటి, డైరెక్ట్ మీ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని మీరు ఫ్రీలాన్సింగ్ సంబంధించిన కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ దొరుకుతాయో ఆ వెబ్సైట్లో ఆల్రెడీ మనం వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రీలాన్సింగ్ సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి కదా, అక్కడ మీరు వెతుక్కోవచ్చు. సో క్లయింట్స్ అనేటి వాళ్ళు దొరుకుతారు. అక్కడ ఏంటి, క్లయింట్స్ డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి నేను ఇంతలో చేసిస్తాను, ఇంత టైంలో చేసిస్తాను మాట్లాడుకోవాలి. మీరు ఎవరి కింద పని చేసినట్టు కాదు, డైరెక్ట్ క్లయింట్తో ఇంటరాక్ట్ అవుతారు. అదేవిధంగా మీకు ఇంతే టైం, ఫిక్స్డ్ టైం ఉండదు, 9 to 5 జాబ్ అని అలా కాదు. ఓకే, మీరే ఓనర్ అండి అక్కడ. ఓకే, ఒకరి కింద పని చేస్తున్నట్టు కాదు ఇక్కడ ఫ్రీలాన్సింగ్. తర్వాత ఇంప్లిమెంటింగ్ యువర్ ఐడియాస్. ఈ ఐడియాస్ ఏంటి? ఐడియాస్ ద్వారా డబ్బులు సంపాదించడం ఏంటి అనుకుంటున్నారా? మీన్స్ మీకు ఒక ఐడియా ఉంది, మీకు కోడింగ్ వచ్చు. సో స్టార్టపా, ఇప్పుడు మీరు చూస్తున్న ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇవన్నీ పెట్టిన వెంటనే కంపెనీస్ పెద్ద అయిపోయాయండి. స్టార్టప్ లాగా స్టార్ట్ అయ్యి హ్యూజ్ కంపెనీస్ అవుతున్నాయి. ఓకే, కొద్దిగా కోడింగ్ పక్క పెట్టిస్తే మనం లైక్ ఏంటి, ర్యాపిడో తీసుకోండి, అదొక స్టార్టప్ ఐడియా. ఎంత బాగా డెవలప్ అయింది. ఏదైనా తీసుకోండి, చిన్న చిన్న స్టార్టప్స్, ఇప్పుడు బ్లింకిట్ వస్తుంది, ఇంకేదో పెద్ద టర్న్ ఓవర్ చేస్తున్నాయి, ఎన్నో వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాయి. ఒక ఐడియా, దానికి తగ్గట్టు ఐడియాని ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, సో ఇంప్లిమెంట్ చేసినప్పుడు మనకు స్టార్టప్స్ ద్వారా కూడా మనకు హ్యూజ్ కంపెనీ కావచ్చు. ఓకే, దీని ద్వారా కూడా తర్వాత హ్యూజ్ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒకవేళ సక్సెస్ అయితే మాత్రం తిరిగి ఉండదండి. మీకు కోడింగ్ స్కిల్ వస్తుంది, మీరు ట్యూటర్గా కూడా చెప్పుకోవచ్చు. మీకు లైక్ ఏ లాంగ్వేజ్ వచ్చు ఆ లాంగ్వేజ్ ట్యూషన్ చెప్పుకోవచ్చు, లైక్ ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవచ్చు. ఏ విధంగా అయినా ఇక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు అండి. ట్యూటర్ ద్వారా ఆన్లైన్లో కోచింగ్ ఇవ్వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు కోడింగ్ స్కిల్ ఉంటే. తర్వాత పార్టిసిపేట్ ఇన్ కోడింగ్ కంటెస్ట్. సో కొన్ని హ్యాకథాన్స్ ఉంటాయి, సో కోడింగ్ కంటెస్ట్లు ఉంటాయి. అక్కడ మనకు 10 lakhs ప్రైజ్, 5 lakhs ప్రైజ్, ఇలా డబ్బులు బాగా ఉంటాయండి. అక్కడ కూడా మీరు కోడింగ్ కంటెస్ట్ ద్వారా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు, మీ స్కిల్ ఉంటే కోడింగ్ స్కిల్. తర్వాత రైటింగ్ క్లాస్, కోడింగ్ సంబంధించిన బ్లాగ్స్ రాయడం ద్వారా కూడా మనం ఏంటి డబ్బులు సంపాదించుకోవచ్చు. సో ఇలా మనకు చాలా విధాలు ఉంటాయండి మనకు డబ్బులు సంపాదించుకోవడానికి. ఇక్కడ ఫ్రీలాన్సింగ్, ఐడియాస్, మన స్టార్టప్స్ పెట్టడం కానీ, ఇంప్లిమెంట్ యువర్ ఐడియాస్, నాట్ ఓన్లీ స్టార్టప్, మీకు ఇంకేం ఐడియా ఉంది ఐడియా ద్వారా కావచ్చు. సో ఒక ఆల్రెడీ ఉన్న మార్కెట్ కాకుండా మీరు ఒక కొత్త మార్కెట్ క్రియేట్ చేయండి, లేకపోతే ఆల్రెడీ క్రియేట్ అయిన మార్కెట్లో మీరు టాప్ పొజిషన్కి వెళ్ళండి. ఓకే, సో కోడింగ్ స్కిల్స్ మీరు మానిటైజ్ చేసుకోండి, ఎంత వీలైతే అంత మానిటైజ్ చేసుకుంటే డబ్బులు అంతా సంపాదించుకోవచ్చు అండి. ఓకే, సో ఇదండి వీడియో. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర కోర్స్ ఉందండి. కామెంట్ సెక్షన్లో కోర్సు డీటెయిల్స్ ఇస్తున్నాను, డెమో లింక్ ఇస్తాను. ఫస్ట్ డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.